అందరికీ నమస్కారం. సోదరులారా, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుండి దాదాపు ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, ముస్లిం మైనారిటీలకు కష్టాలు వచ్చాయి అనేది సత్యం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతిగా వ్యవహరించలేదు అనేది సత్యం. కావాలంటే ఎటువంటి డిబేట్కైనా నేను సిద్ధం. ఈరోజు ఏంటంటే వక్ బోర్డు అనేది ఏదో తిరుపంగా ఎవరో ఇచ్చారు, ఏదో జరిగిపోతుంది అనే ఒక రకంగా ఒక భావన ప్రజలకు తీసుకుపోతున్నారు. నేను ప్రజలకు వక్ బోర్డు అంటే ఒక ధనవంతుడు తన దగ్గరున్న ఆస్తిలో కొంత భాగం తను చనిపోయిన తర్వాత పుణ్యం కోసం వితరణ దాన ధర్మాల కోసం తన పుణ్యం కోసం పేదవాళ్ళకు చెందాలని అతని దగ్గర ఒక 100 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు దాన ధర్మం చేస్తాడు. అంటే అతని దాన స్వభావాన్ని బట్టి ఒకతని దగ్గర 1000 ఎకరాలు ఉంటాయి, ఒక 100 ఎకరాలు ఇచ్చేస్తాడు. అది వక్ బోర్డు అంటే ఏంది? ఎవరో ప్రభుత్వం ఇచ్చింది తీసుకునేది కాదు. అది ప్రజలు వ్యక్తిగతంగా తమ చనిపోయిన తర్వాత పుణ్యం కోసమై పేద ప్రజల కోసం వారికి తగినట్టు సదుపాయాలు చేకూర్చాలి ఉద్దేశంతోనే కొన్ని 100 ఎకరాలు కానీ, కొన్ని 50 ఎకరాలు కానీ, ఒక 20 ఎకరాలని కానీ ప్రజలు దాన్ని ఉచితంగా ఇస్లామిక్ ఇదిలో ప్రజలకు ఇచ్చేస్తారు. అంటే దాన్ని వక్ఫ్ అంటే ఒక మసీదు కానీ ఒక బోర్డు కానీ దేనికైనా కూడా అంటే ఇది ప్రజల సొమ్ము. అది దాన్ని అమ్మే హక్కు ఎవరికి లేదు, తీసుకునే హక్కు ఎవరికి లేదు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది వక్ బోర్డు మినిస్టర్లు అయ్యారు, వక్ బోర్డు చైర్మన్లు అయ్యారు. వాళ్ళని ఎవరికి కూడా అలిఫ్ అంటే తెలియదు, బా అంటే తెలియదు, ఇస్లాం అంటే ఏమి తెలియదు. అంటే కేవలం పెద్ద గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకుంటే వాడు ముస్లిం అయిపోడు, వాడు పెద్ద విద్వాంసుడు కాలేడు. దీనిపైన నేను ఎక్కడైనా దేనికైనా డిబేట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా ఈ వక్ బోర్డు విషయంపై ఖురాన్ తెలీదు, ఏ రోజు చదవడు, అలిఫ్ అంటే తెలీదు, బా అంటే తెలీదు, పెద్ద గడ్డం పెద్ద టోపీ పెట్టుకుంటే అతని పెద్ద విద్వాంసుడిలాగా ఈ రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళు అరే పెద్ద గడ్డం ఉంది ఇతనికి ఇవ్వాలి, వాడెంత దుర్మార్గుడా, వాడి దుష్టుడా అని వెనక ముందు ఆలోచించరు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పనంగా వాడికి తెలియదు, ఆ భక్తే లేదు, ఈ వక్ బోర్డు అంటే ఏందో తెలియదు. ఆ కాలంలో చాలామందికి అమ్మేసి 100,000 ఎకరాలు అమ్మేసి కోట్ల రూపాయలు తమ జేబులు నింపుకున్నారు. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ విధంగా 2014 నుండి 2018 వరకు వక్ బోర్డు నియామకాలు జరగలేదు. లాస్ట్కు పోయేటప్పుడు 2018 చివరిలో వక్ బోర్డు నియామకాలు జారీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక జీవో నంబర్ 47 తీసుకొచ్చేసి ఒక వక్ బోర్డు చట్టాన్ని జారీ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని విషయాలలో కోర్టులో జరుగుతోంది. అంటే ఇదే మధ్యలో ఈ యొక్క వక్ బోర్డు స్థలాన్ని అప్పనంగా లడ్డూల్లాగా తినేయాలనే ఉద్దేశంతో టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కూటమి జీవో నంబర్ 75 తెచ్చేసి ముందున్న కమిటీ రద్దు చేశారు. అంటే ప్రజల సొమ్మును దోచుకొని తినేదానికి, ముస్లింల హక్కులు హరించేదానికి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందుకుంటారు. కావాలంటే నేను డిబేట్గా సిద్ధమున్నాను, ఎవరు వస్తారు రాండి, నేను చేస్తాను ప్రత్యక్ష లైవ్లో. చేసిన పొరపాట్లు మేము భక్తిగా అది కుదరదు. ఇది ముస్లింలకు ద్రోహం చేసినట్టు, ముస్లింలకు ముస్లిం పేద ప్రజలకు తీరని ద్రోహం చేసినట్టే ఈ వక్ బోర్డు చట్టాన్ని రద్దు చేయడం అంటే. ఎవరైనా చెప్పింది పెద్ద గడ్డం పెట్టుకుంటే, పెద్ద టోపీ పెట్టుకుంటే పెద్ద ముస్లిం అయిపోతాడా, పెద్ద విద్వాంసుడు అయిపోతాడా? ఎవరైనా చెప్పింది అన్నమాట. విద్వాంసుడు కావాలంటే అర్హతలు ఉండాలి. గడ్డం టోపీతో విద్వాంసుడు కాలేడు ఎప్పుడు కూడా.
అవన్నీ మర్చేసి అలీఫ్ తెలియని వాళ్ళు బాగా తెలియని వాళ్ళకు వక్ఫ్ బోర్డు పదవులు ఇచ్చేసి వక్ఫ్ బోర్డు మినిస్టర్లు చేసేసి వక్ఫ్ బోర్డు చైర్మన్లు చేసేసి ఇంతవరకు నాశనం చేశారు. దయచేసి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డును ఒక పద్ధతి ప్రకారంగా తీర్చిదిద్ది దాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కొనసాగించండి. అది వదిలేసి అప్పన్నంగా తినేయాలి, వక్ఫ్ బోర్డు స్థలాలను మింగేయాలి, అనకొండలకు ఇచ్చే చేతులు పెట్టేయాలి. ఏదో ఇలా అబ్బా ముత్తాతలు సంపాదించిన ఆస్తిలాగా ఎవరో దానం చేసిపోతే మీరేందో అమ్మేది? మీకేం హక్కు ఉందని అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉందని వక్ఫ్ బోర్డు స్థలాలు అమ్ముతారు? ఏ ఒక్క హక్కు ఉందని వక్ఫ్ బోర్డు స్థలాలు కొంటారు? దయచేసి వక్ఫ్ బోర్డు స్థలాలు ఎవరైతే ఇంతకుముందు తీసుకున్నారో, ఎవరైతే వాళ్ళందరినీ తిరిగి స్వాధీనపరచుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే సరి అయిన బుద్ధి చెప్పేది మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇది వక్ఫ్ బోర్డు పేదవారి హక్కు. దయచేసి గ్రహించమని. జై హింద్, జై జగన్, జై ఆదాల.